ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ప్రీవియస్ డే అనేది మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉండండి. ఇక్కడికి వెళ్ళి బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది జరిగింది. రీట్రేస్మెంట్ అనేది జరిగింది 50%. కాబట్టి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ వెళ్ళి మనం ఫిబ్ వేస్తే మనకు రీట్రేస్మెంట్ అనేది ఇక్కడికి కాలేదు. కాబట్టి ఈ జోన్ వరకు మార్కెట్ అనేది రావాలి ఖచ్చితంగా. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ అలాగే పైన ఒక విక్ అనేది ఫామ్ చేసింది. ఈ విక్ లో చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఈ సెల్లర్స్ ని దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఎక్కువ అయింది అనుకోండి, ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే పైన ఎస్ఎల్ చైన్ లేవు కాబట్టి మనము డౌన్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసి అలాగే రీట్రేస్మెంట్ జోన్ విధంగా బ్రేక్ డౌన్ అనేది చేసి చాలా మంది సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ విక్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ని స్టాప్ లాసెస్ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి కొంచెం రీట్రేస్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇంకా కిందికి పెడితే మనం స్టాప్ లాస్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక మినిమం 70 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వరకు అనేది మార్కెట్ అనేది రావాలి. ఈ వీక్ పై దాకా వెయిట్ చేద్దాం. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాము. కొంచెం రీట్రేస్మెంట్ అనేది అయింది అనుకోండి, ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది ఇచ్చేద్దాము. వెయిట్ చేద్దాం. ఈ రెసిస్టెన్స్ కింద ఓన్లీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. ఖచ్చితంగా దీన్ని బ్రేక్అవుట్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ వరకు అనేది ఈ వీక్ పై దాకా అనేది మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. కానీ ఇక్కడ మన టార్గెట్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది అనుకోండి మన అకౌంట్ అనేది లాస్ట్ లోకి కన్వర్ట్ అనేది కావచ్చు. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.